హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ ఫార్మర్ రిజిస్ట్రీ గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ ఫార్మర్ రిజిస్టర్ను ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి, దీనివల్ల యూజ్ ఏంటి, ఇది ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఇది ఫార్మర్ రిజిస్ట్రేషన్, ఆఫీషియల్ రిజిస్ట్రేషన్ 2 టైప్స్గా ఉంటాయి. ఫార్మర్ రిజిస్టర్ అంటే మనం సెల్ఫ్గా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆఫీషియల్ రిజిస్ట్రీ అంటే త్రూ ఆర్బీకే ద్వారా అప్లై చేసుకుంటారు. మనము ఆర్బీకే ద్వారా అప్లై చేసుకుంటేనే బాగుంటుంది. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో మనకు ముఖ్యంగా కావాల్సినవి ఆధార్ కార్డు, 1B, అలాగే ఆధార్ కార్డుకు లింకప్ అయిన మొబైల్. ఇక్కడ మన ఆధార్ కార్డు లింకప్ అయిన దానికి అంటే ఎన్పిసిఐ లింక్ అంటాం కదా, ఆధార్ కార్డు లింకప్ అయిన దానికి మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఇక్కడ ఫస్ట్ టైం మనకు ఆ ఓటీపీ చెప్పవలసి ఉంటుంది. నెక్స్ట్ తర్వాత వచ్చేసి మనకు ఇక్కడ సెకండ్ స్టెప్ వచ్చేసి మొబైల్ నెంబర్ను ధృవీకరించాలి. అంటే ఇప్పుడు మనకు లింకప్ అయిన మొబైల్ నెంబర్ అయినా పర్లేదు, మన దగ్గర ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అయినా పర్లేదు, ఆ నెంబర్కి ఒకసారి ఓటీపీ వస్తుంది. ఈ స్టెప్ 3లో వచ్చేసి మనము ఫార్మర్ యొక్క డీటెయిల్స్ రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. మనం వన్స్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినప్పుడే ఇక్కడ రైతుకు సంబంధించిన పొలం ఏదైతే ఉందో అది వస్తుంది. తర్వాత మనం ఫార్మర్ ఏ క్యాస్ట్, ఎస్సీనా, బీసీనా, ఓసీనా, ఎస్టీనా ఆ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మరి ముఖ్యంగా ఏమిటంటే ఇప్పుడు మనము సర్వే నెంబర్ ఎంటర్ చేసేటప్పుడు మనకు కొద్దిగా డిఫికల్టీ ఫేస్ చేయాల్సి వస్తుంటుంది. అక్కడ మాత్రం మనం జాగ్రత్తగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూస్తే ఇప్పుడు 123/1Aని మనము ఇంకో విధంగా తప్పుగా రాయాలి అంటే ఇక్కడ చూపిన విధంగా మనము అండ్ సింబల్ యూజ్ చేసి రాయకూడదు. ఓకేనా? ఈ రిజిస్టర్ ప్రాసెస్ పూర్తయిన తర్వాత మన అప్లికేషన్ రిజెక్ట్ అవుతుందా లేదా యాక్సెప్ట్ అవుతుందా తెలుసుకోవాలంటే మనం మెయిన్గా ఎన్ఎంసి గురించి తెలుసుకోవాలి. ఈ ఎన్ఎంఎస్ అంటే నేమ్ మ్యాచ్ స్కోర్. మన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా మ్యాచ్ అయితే మనకు రేటింగ్ ఉంటుంది. ఆ రేటింగ్ గురించి మనము క్లియర్గా తెలుసుకుందాం. మొదటిగా వచ్చేసి మనము 80% అబోవ్ ఉంటే అది ఆర్ఎస్కే అంటే ఆర్బీకే దగ్గర, అంటే రైతు భరోసా కేంద్రం దగ్గర మనం అప్లై చేసిన వెంబడే మన అప్లికేషన్ యాక్సెప్ట్ అవుతుంది. అంటే ఇట్స్ మీన్స్ ఎన్ఎంఎస్ అనేది అబోవ్ 80% ఉన్నట్టు మీనింగ్. ఒకవేళ ఆ ఎన్ఎంఎస్ స్కోర్ అనేది 61 to 80% ఉంటే విఆర్ఓ ఆమోదం తప్పనిసరిగా అవసరమవుతుంది. ఒకవేళ మన ఎన్ఎంఎస్ స్కోరు 0 to 180 ఉంటే, 0 to 60 ఉంటే విఆర్ఓ స్థాయి తర్వాత తహసీల్దార్ గారి అనుమతి అంటే యాక్సెప్టెన్సీ కంపల్సరీ కావాల్సి ఉంటుంది. ఈ ఫార్మర్ రిజిస్ట్రీ అంటే ఈ భూమికి ఇచ్చే అంటే ఆధార్ టైప్లో ఉంటుంది కదా, ఈ కార్డు మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనకి పిఎం కిసాన్ డబ్బులు పడతాయి కదా, ఆ పిఎం కిసాన్ డబ్బులకు కానీ నెక్స్ట్ మనకి గవర్నమెంట్ ఇచ్చే రైతు భరోసా డబ్బులు కానీ కంపల్సరీగా ఈ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే పడుతుందని తెలియదు. ఈ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. కంపల్సరీగా కార్డు పొందవలసి ఉంటుంది. ఈ ఫార్మర్ రిజిస్ట్రీ గురించి డౌట్స్ ఏమన్నా ఉంటే మీ దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీ డౌట్స్ని క్లియర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.